విశాఖ జిల్లా గోపాలపట్నంలో విద్యుత్ అధికారుల పనితీరు ఆందోళనకు గురి చేస్తోంది. సొంత ఇల్లు లేని వారికి కూడా పదేసి కరెంటు మీటర్లు ఉండడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లి ఆరా తీస్తే అసలు బండారం బయటపడింది. తమ పేరు మీద పదేసి కరెంటు మీటర్లు ఉండడం వల్ల పథకానికి అర్హులు కారని అధికారులు చెప్పడంతో తల్లిదండ్రులు గందరగోళంలో పడ్డారు. సొంత ఇల్లే లేకపోతే కరెంటు మీటర్లు ఎక్కడి నుంచి వచ్చాయని విద్యుత్ అధికారులను నిలదీస్తున్నారు. కానీ అధికారులు ఎవరూ తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోతున్నారు. ఈ ఏడాదికి ఇక తల్లికి వందనం రాదని వాపోతున్నారు. ఎన్ని వచ్చాయండి? మీ ఒక్కరి పేరు మీద 10 వచ్చాయా? మా వైఫ్ పేరు మీద నా పేరు మీద 2. మీటర్లని మీ పేరు మీద వేరే వాళ్ళ పేరు ఉన్నాయా? అన్ని వేరే వాళ్ళ పేరు, మాకు సొంత ఇల్లు లేదు సార్. సొంత ఇల్లు లేదు, కానీ మీ ఆధార్ కార్డు మీద మా వైఫ్ ఆధార్ కార్డు మీద 8, నా పేరు మీద నా పేరు 2. మీ పేరు సంబంధం లేదు. తల్లికి వందనం డబ్బులు రావని చెప్పి సచివాలయంకి వెళ్ళానండి. అక్కడ నా మీటర్ చెక్ చేశారు. నా ఎందుకమ్మని గారు కరెంటు బిల్లు ఎక్కువైపోయింది అన్నారు. నేను కరెంటు బిల్లు ఎక్కువైపోయిందని చెప్పి సచివాలయం ఆధార్ కార్డు కొట్టారు. కొడితే నా మీటర్ ఒకటి అయితే నాకు 10 మీటర్లు చూపిస్తుందండి. మరి ఇంతవరకు నాకు తెలియదు నాకు 10 మీటర్లు ఉన్నాయని సార్. 10 మీటర్లు ఎవరి పేరు ఉన్నాయి? ఎవరెవరెవరెవరు ఉన్నారండి చుట్టుపక్కల. మీ పేరు మీద లేదు? నా పేరు ఉన్నది ఒకటే, నాకు సంబంధం లేదు, నా రిలేషన్ కాదు, నా చుట్టుపక్కల ఎవరో తెలియదు. 10 మీటర్లు యాడ్ అయి ఉన్నాయి. దానివల్ల నాకు 3 మీటర్లు అబ్బావ్ అని చెప్పేసి నాకు మీరు అమ్మవారు రాలేదు, తల్లికి వందనం రాలేదు. మరి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయడం చెప్పి వచ్చాను. ఈ మీటర్లన్నీ కాన్ మీటర్లన్నీ డీలింగ్ చేసి సచివాలయం డీలింగ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూపించాను. ఇప్పుడు ఇక్కడ లైన్ మ్యాన్ గారు తీసుకుని కొన్ని చేస్తారు. ఎప్పుడు చేస్తారో తెలియదు. కొద్దిగా నాకు వేగంగా చేస్తే, ఎందుకంటే డేట్ అనేది 20కి ఇచ్చారు. ఈ వర్క్ 20 లోపు అవుతుందో లేదు తెలియదు. 30కి 40కి 10 రోజులు అయింది అనుకోండి, మాకు ఆ డబ్బులు వచ్చినవి కూడా రావు. ప్రోగ్రామ్ పుట్టి కూడా వేస్ట్ కదా. ఆ ప్రోగ్రామ్ అనేది మాకు డబ్బులు రావడం కోసం ఏదో సహాయపడతాను చూస్తున్నాం. సో ఈ వర్క్ అనేది అసలు మా అండర్లో లేనిది, ఇది యాక్చువల్ మాకు తెలియందని 10 మీటర్లు మీ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా చేసేసి 3 రోజులు వీళ్ళు చేస్తారో తెలియదు. ఈ వర్క్ ఒకరు చేయలేకపోతే మాకు డబ్బులు వస్తాయో కూడా తెలియదు. చేయలేకపోతే డబ్బులు రావు. ఏం చెప్పారు? ఇప్పుడు ఇచ్చారు కదమ్మా చూస్తారా అని చెప్పారు. మా పాపగారికి అమ్మఒడి పడలేదని సచివాలయంకి వెళ్తే మా నాన్నగారు మీటర్ మీద 3 మీటర్లు యాడ్ అయిపోయింది. వస్తే కరెంటు బిల్లు మాకు చూస్తే 115 యూనిట్లే ఉందండి. అక్కడ చూస్తే 315 యూనిట్లు వచ్చింది సార్. ఎందుకని కంప్లీట్ అవ్వడానికి వెళ్తే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తే మీటర్ది మామూలు తీసిచ్చారు. వారు మేము మళ్ళీ చూపిస్తే అదే ఒకరు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నారు, ఒకరు బయట ఉన్నాను, మీ నచ్చింది చేసుకోండి మేము అనేసి అని చెప్తున్నారండి. వాళ్ళు యువతలు ఇక్కడికి వస్తే ఇక్కడ సమస్య క్లియర్ అవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళా వాళ్ళు అంటున్నారు చూద్దాము, మాకు ఇప్పుడే పెండింగ్ బోర్డు ఉన్నాయి, మీరు రేపు 2 ఎల్లుండి రండి అంటే మరి అమ్మఒడి 20వ తారీఖు ఆపేస్తారు సార్. మేము ఉన్నాం. మా మామగారు దాని మీద, మా మామగారు చచ్చిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ కరెంట్ బిల్ మీకు ఎలా యాడ్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఏ పరిష్కారం అవ్వట్లేదు సార్. తిరుగుతాం మాకు.